హైదరాబాద్ నిమ్స్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అధికారులు. జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న పర్యవేక్షణలో ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్ చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు రోగులను సిబ్బందిని ఎలా సురక్షితంగా తరలించాలనే అంశంపై ప్రదర్శనలు నిర్వహించారు ఫైర్ పోలీసులు. పంజాగుట్ట నిమ్స్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఫైర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ముందస్తుగా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో హాస్పిటల్ సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన ఎవాక్యుయేషన్ ప్రక్రియ అందరినీ ఆకట్టుకుంది. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు హాస్పిటల్లోని వార్డుల నుంచి రోగులను సురక్షితంగా బయటకు ఎలా తీసుకురావాలనే దానిపై లైవ్ డెమో ఇచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులను ఐసీయూలో ఉన్నవారిని తక్కువ సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానాన్ని ఫైర్ సిబ్బంది చేసి చూపించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు భవనాల్లో చిక్కుకుపోయిన వారిని ఎలా కాపాడాలో మాక్ రెస్క్యూ ఆపరేషన్లు చేశారు ఫైర్ సిబ్బంది. ఆధునిక సాంకేతికత, నిచ్చెనల సహాయంతో పై అంతస్తుల నుంచి బాధితులను కిందకు దించే పద్ధతులను ప్రదర్శించారు. విపత్కర పరిస్థితుల్లో క్షణాల్లో స్పందించి ప్రజల ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చో ఈ ఆపరేషన్ల ద్వారా చేసి చూపించారు ఫైర్ పోలీసులు. ఫైర్ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఎమర్జెన్సీ బ్లాక్లో ఇక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా యాక్ట్ కావాలనేది ఇక్కడ సిబ్బంది అందరికీ, డాక్టర్లకు, ఇక్కడ పనిచేసే ఉన్న సిబ్బందికి, తర్వాత మన సెక్యూరిటీ పీపుల్ అందరికి కూడా లెక్చరేట్ ఇచ్చి అదే ప్రకారంగా మళ్ళీ ప్రాక్టికల్ కూడా చేయడం జరిగింది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ని ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి, తర్వాత ఇవాక్యుయేషన్ ఎలా చేయాలనేది కూడా ప్రాక్టికల్గా అందరికీ చేయడం ఇక్కడ చూపించడం జరిగింది. సో ఫ్రీక్వెంట్గా ఇలా చేసినట్టయితే ప్రమాదాలు జరిగినప్పుడు వాటి నుంచి ఎలా బయటపడవచ్చు, ప్రాణాలు ఎలా కాపాడాలి, ఆస్తులు ఎలా కాపాడాలనేది ఫ్రీక్వెంట్గా ఈ హాస్పిటల్స్, తర్వాత షాపింగ్ మాల్స్, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్, హైరేజ్ బిల్డింగ్లలో కూడా ఎవ్రీ వీక్ మేము హైదరాబాద్ పరిధిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అగ్ని ప్రమాదం జరిగిన మొదటి కొన్ని నిమిషాలు అత్యంత కీలకమన్నారు ఫైర్ పోలీసులు. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పరికరాలను ఎలా ఉపయోగించాలో హాస్పిటల్ సిబ్బందికి నేర్పించారు. మంటలు వ్యాపించకుండా ప్రాథమిక దశలోనే అదుపు చేసేలా ఫైర్ ఫైటింగ్ టెక్నిక్స్ ప్రదర్శన ఇచ్చారు. చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాలను ఎలా నివారించవచ్చో చేసి చూపించారు ఫైర్ పోలీసులు. మాక్ డ్రిల్లో భాగంగా అసలు ఫైర్ అంటే ఏంటి, ఫైర్కి కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటి, ఏ ఎలిమెంట్ని మనం డిలీట్ చేయడం మూలంగా మనం ఫైర్ కంట్రోల్ చేయడం జరుగుతుంది, మన బిల్డింగ్లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఏముంది, దాన్ని ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది ప్రాక్టికల్గా థియరీ చెప్పి తర్వాత ప్రాక్టికల్ కూడా ఇక్కడ అన్నీ చేసి చూపించడం జరిగిందండి. సిబ్బందితోటే ఫైర్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది, ఎక్స్టింగ్విషర్స్తో ఎలా కంట్రోల్ చేయాలి, తర్వాత డైరెక్ట్ ఆక్సిజన్ కటాపు ఎల్పిజిని ఎట్లా కంట్రోల్ చేయాలి, తర్వాత డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్స్ అంటే ఏంటి, దేన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది సిబ్బంది ద్వారా అందరితోని ప్రాక్టికల్గా చేసి చూపించడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి ఫైర్ సేఫ్టీ, డిజాస్టర్ రెస్పాన్స్ పై అవగాహన ఉండాలన్నారు జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న. నిమ్స్లో చేసిన మాక్ డ్రిల్ హాస్పిటల్లో సిబ్బందిలో ధైర్యాన్ని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే నమ్మకాన్ని నింపిందన్నారు.